రైతులు అవసరం మేరకే ఎరువులు వాడాలి. నానో యూరియా, నానో డిఏపి, జీవన ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలి. కేంద్ర బృందం సభ్యులు రవీంద్ర యాదవ్, మధుశేఖర్ సూచనలు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని బి కోడూరు గ్రామంలో కేంద్ర బృందం ఆధ్వర్యంలో రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫర్టిలైజర్స్ రవీంద్ర యాదవ్, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ మధుశేఖర్ మాట్లాడుతూ రైతులు అవసరానికి అనుగుణంగానే ఎరువులు కొనుగోలు చేసి వినియోగించాలని సూచించారు. జిల్లాలో యూరియా, డిఏపి ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు భూసారం పెంపొందించుకునేందుకు నానో యూరియా, నానో డిఏపితో పాటు జీవన ఎరువులను వినియోగించాలని సూచించారు. ముందస్తుగా ఆందోళనతో ఎరువులను అధికంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి సున్నా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. యూరియా, డిఏపికి ప్రత్యామ్నాయంగా నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాలలో సాగు చేస్తున్న ప్రధాన పంటలు, వాటికి వినియోగించే ఎరువుల మోతాదులపై రైతులతో అధికారులు చర్చించారు. తొలకరి వర్షాలు కురిసిన వెంటనే పచ్చరొట్ట ఎరువులైన జీలుగా, పిల్లి పెసర, 25 నుంచి 30 రకాల విత్తనాలతో కూడిన పీడిఎంఎస్ కిట్ల సాగును అలవాటు చేసుకోవాలని సూచించారు. జీవన ఎరువులైన అజొల్లా, అజోస్పిరెల్లం, పాస్పో బ్యాక్టీరియా, మైకోరైజా వంటి ఎరువులను పంటల సాగులో వినియోగించడం వల్ల భూసారం మెరుగుపడుతుందని తెలిపారు. డిఏపి అధిక వినియోగం వల్ల కలిగే నష్టాలపై రైతులకు రైతు సేవా కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఇన్ఛార్జ్ ఏడీ జయప్రకాష్ రెడ్డి, టెక్నికల్ ఏవో కళ్యాణ్, మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు లక్ష్మయ్య, సుహాసిని, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.